హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు A to Z కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఏపీ టెట్కి సంబంధించి 6th క్లాస్లో థర్డ్ వీడియో అండి. సో మనం ఫస్ట్ వీడియోలో 1 to 3 చాప్టర్స్, అలాగే సెకండ్ వీడియోలో 4 to 6 చాప్టర్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు 7 to 9 చాప్టర్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మనకి 7th చాప్టర్ వచ్చేసి మమకారం అండి. సో ఈ మమకారం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథా ప్రక్రియ, దీని యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. ఈ మమకారం అనే పాఠ్యభాగంలో గల పాత్రలు రాజు కథకుడు, సీత రాజు యొక్క భార్య, అలాగే సుగుణ రాధ సీత యొక్క చెల్లెళ్ళు, సో సత్యం రాజు యొక్క స్నేహితుడు, బుజ్జి చిన్న సత్యం యొక్క కొడుకులు. సో వీళ్ళందరూ కూడా ఈ మమకారం అనేటువంటి పాఠ్యభాగంలో పాత్రలండి. సో ఈ మమకారం అనే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం మనం చూసినట్లయితే, అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించం. సో అలా నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అయితే ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి చిలుకూరి దేవపుత్ర అండి. ఈయన యొక్క కాలం 24/4/1952 నుండి 18/10/2016. ఈయన యొక్క జన్మస్థలం అనంతపురం జిల్లా కాల్వపల్లె. ఓకే అండి. సో నెక్స్ట్ ఈయన రచనలు చూసినట్లయితే కథా సంపుటాలండి. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు అనేవి ఈయన రచించినటువంటి కథా సంపుటాలు. అలాగే ఈయన రచించినటువంటి నవలను చూసినట్లయితే అద్దంలో చందమామ, పంచమం. అలాగే ఈయన పొందినటువంటి పురస్కారాలను చూసినట్లయితే 1996లో పంచకం నవలకు, సో ఆటా మీన్స్ అమెరికా తెలుగు అసోసియేషన్ అండి. సో అమెరికా తెలుగు అసోసియేషన్ వారి యొక్క నవలల పోటీల్లో తృతీయ బహుమతి. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం. 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, అలాగే ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారాలు ఈయనకి లభించినాయండి. ఒకటి, సో ఇక్కడ ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి 1996లో అది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం. 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం, అలాగే ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం కూడా ఈయనకి లభించినాయండి. సో ప్రస్తుత పాఠ్యభాగం మమకారం వీరు రచించినటువంటి 6 గ్లాసులు అనేటువంటి కథా సంపుటిలో ఉంది. అలాగే ఈ పాఠ్యభాగంలోని వ్యాకరణాంశాలు మనం చూసినట్లయితే పదాలు, అర్థాలు ఉన్నాయండి. జాంతనాలు అంటే జానతనాలు అంటే తెలివిగా ప్రవర్తించడాలు. సో జాంతనాలు అంటే తెలివిగా ప్రవర్తించడం. ఒద్దిక అనుకూలం, తుల్యం సమానం, ప్రతీక గుర్తు. అలాగే వాత్సల్యం పెద్దలకు పిల్లల పట్ల ఉండే ఆప్యాయత. వీధి మొగదల అంటే వీధి చివర లేదా వీధి ప్రారంభం. సో ఉబలాటం అంటే కోరిక. సో ఈ పాఠ్య భాగంలో ఉన్నటువంటి వర్డ్స్ అండి ఇవి. సో వీటికి మనకి మీనింగ్స్. అలాగే నెక్స్ట్ సో ఉబలాటం అంటే కోరిక. నెక్స్ట్ బుడతడు పిల్లవాడు, తేట తెల్లం స్పష్టం, జీవన శైలి అంటే బతికే పద్ధతి. అలాగే అర్థాలు చూసాం కదండి. ఇప్పుడు వ్యతిరేకాలు చూసినట్లయితే పండితుడు పామరుడు, ఆచారం అనాచారం, అర్థం అనర్థం, అదృష్టం దురదృష్టం, సరసం విరసం. అలాగే రాజు అంటే బంటు. అంతేకాకుండా ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పర్యాయ పదాలను చూసినట్లయితే సీత అంటే జానకి, మైథిలి. పల్లె జనపదం, గ్రామం. భర్త అంటే పెనిమిటి, అలాగే మగడు. సో ఇవి పర్యాయ పదాలండి, ఈ పాఠ్యభాగంలో ఉన్న పర్యాయ పదాలు. అంతేకాకుండా ఇక్కడ ఇంకా మనకి చెప్పారు చూడండి. సో స్వర్గం అంటే నాకము, దివి. సమాధానం జవాబు, ఉత్తరం. బట్టలు వస్త్రాలు, ఉడుపులు, దుస్తులు. ఆదివారం భానువారం, రవివారం. అలాగే భార్య అంటే పత్ని, సతి, ఇల్లాలు, పెళ్ళాం. ఆశ్చర్యం వింత, విస్మయం. ఏడుపు అంటే రోదన, ఆక్రందనం. ఓకే అండి. సో ఇంకా ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను చూసినట్లయితే ఆశ్చర్యం అచ్చెరువు, స్త్రీ ఇంతి,
శబ్దం సద్దు, ప్రజ పజ, భయం భయం ఒత్తు ఉండదండి, భాష బాస. నెక్స్ట్ విధము వితము, ప్రశ్న పన్నము. సో ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులండి. నెక్స్ట్ వాక్యాలు రకాలు. సో వాక్యాలు రకాలు చూసినట్లయితే సామాన్య వాక్యం అండి. సామాన్య వాక్యం అంటే ఏంటంటే అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. అంటే సురేష్ గుడికి వెళ్ళాడు, మేరీ పుస్తకం తీసింది, చందు కలం పట్టుకున్నాడు అంటే సింగిల్ అనమాట. అంటే ఒకే ఒక సమాపక క్రియతో ముగిసేవి. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి? ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. సో ఎలాంటి అసమాపక క్రియలు ఉండకుండా ఒకే ఒక సమాపక క్రియతో ముగిసేవి సామాన్య వాక్యాలు. అలా కాకుండా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలుండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఉదాహరణగా పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. సో ఇక్కడ 2 అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ. రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. సో ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ, ఒక అసమాపక క్రియ. సో ఇవి సంశ్లిష్ట వాక్యాలు. చూడండి, టెక్స్ట్ బుక్లో ఇలా అడిగారు, క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి అన్నాడు. చూడండి, ఇక్కడ గురువు గారు పాఠం చెబుతున్నారు, గురువు గారు నవ్వుతున్నారు. ఇవి 2 సామాన్య వాక్యాలండి. వీటిని సంశ్లిష్ట వాక్యాలుగా మార్చినట్లయితే గురువు గారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. సో చెబుతూ అనేదేమో ఒక అసమాపక క్రియ, నవ్వుతున్నారు అనేదేమో సమాపక క్రియ. నెక్స్ట్ అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. ఇవి 2 సామాన్య వాక్యాలు. వీటిని సంశ్లిష్ట వాక్యాలుగా రాయమన్నారు కాబట్టి అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది. నెక్స్ట్ ఎలుక అక్కడకు వచ్చింది, ఎలుక గుడ్లగూబని చూసింది. ఇవి 2 సామాన్య వాక్యాలండి. సో వీటిని మనం మారిస్తే కనుక ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగూబని చూసింది. సో ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ. సో ఇక్కడ కూడా మనకి ప్రతి పాఠ్య భాగంలో ఒక చమత్కార పద్యం ఇస్తున్నారండి. ఇక్కడ చమత్కార పద్యానికి అర్థం ఏంటో చూడండి. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు. సో ఒంటి నిండా కళ్ళు ఉంటాయి కానీ ఇంద్రుడు కాదు. కంఠమందు నలుపు కాడు శివుడు. సో కంఠమందు నీలం రంగులో ఉంటుంది కానీ శివుడు కాదు. సో ఫణుల బట్టి చంపు ఫణీంద్రుడు కాదు. సో పాముల్ని పట్టి చంపుతుంది కానీ గరుత్మంతుడు కాదు. దీని భావం ఏంటో తెలుసుకోండి. సో నెమలి అండి, మోస్ట్లీ అందరికీ తెలుస్తుంది ఇది. నెక్స్ట్ అమ్మ ఉత్తరం. ఓకే అండి. సో అమ్మ ఉత్తరం అనేది మనకి ఒక కథ. ఏంటి ఇక్కడ మనకు చెప్పినటువంటి పాఠ్యభాగం కింద ఉన్నటువంటి మమకారం కింద ఉన్నటువంటి ఒక కథ. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తే ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్నటువంటి కన్న కొడుకుల్ని ఉద్దేశించి ఉత్తరం రాయబడింది. సో ఈ ఉత్తరం అండి. ఉత్తరం రాసిన వారు ఎవరంటే కాంతమ్మ. సో ఈ స్టోరీ మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. సో మనకు టైం తక్కువ ఉంది కాబట్టి సో నేను మీకు టెక్స్ట్ బుక్లో లెసన్స్ కూడా వివరంగా చెప్పట్లేదు, పిన్ టు పిన్ చెప్తున్నాను అండి. నెక్స్ట్ మేలుకొలుపు, 8th లెసన్ మేలుకొలుపు అండి. సో ఇది పద్య ప్రక్రియకి చెందింది. ఇతివృత్తం సమానత్వం అండి. సో ఈ మేలుకొలుపు పాఠ్యభాగం యొక్క ఉద్దేశం మనం చూసినట్లయితే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అయితే ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి కుసుమ ధర్మన్న. సో మేలుకొలుపు పాఠ్యభాగాన్ని రచించిన కవి ఎవరంటే కుసుమ ధర్మన్న. ఈయన యొక్క కాలం 17/3/1900 నుండి 1940 వరకు. తల్లిదండ్రులు కుసుమ నాగమ్మ అలాగే వీరస్వామి. ఈయన యొక్క జన్మస్థలం రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేట. సో రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేట. రచనలు నిమ్నజాతి తరంగిణి, నల్ల దొరతనం, నిమ్నజాతుల ఉత్పత్తి వ్యాసం, మద్యపాన నిషేధం వ్యాసరచన, అలాగే అసుర పురాణం. సో ఇది పద్య కావ్యం అండి. అంటరాని వాళ్ళం, హరిజన శతకం, మా కొద్ది తెల్ల దొరతనం. ఓకే అండి, కుసుమ ధర్మన్న.
ఇంకా ఈ పాఠ్యభాగానికి సంబంధించి ఇతర విశేషాలను చూసినట్లయితే వీరు వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ, ఉర్దూల్లో పాండిత్యం గలవారు. నెక్స్ట్ దళిత వర్గం నుండి అతి కష్టం మీద చదువుకుని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఈయన కూడా ఒకలండి. చూడండి నెక్స్ట్. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితులయ్యారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించినటువంటి తొలితరం దళిత కవి. నెక్స్ట్ ప్రస్తుత పాఠం అయినటువంటి మేలుకొలుపు కుసుమ ధర్మన్న రచించినటువంటి హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించారండి. ఈ వాటి భాగంలో వ్యాకరణాంశాల్లో భాగంగా అర్థాలు చూసినట్టయితే సత్కవి పుంగవుడు అంటే మంచి కవుల్లో శ్రేష్ఠుడు, పుంగవము అంటే ఎద్దు, వెలది అంటే స్త్రీ, నారి అన్నా కూడా స్త్రీ అండి, అఘము పాపము, అఘాయిత్యము అంటారు కదా, సొగము అంటే పాపం, దుర్భరం భరింపరానిది, దావానలం అడవిలో చెలరేగే అగ్ని, మదత్రయము అంటే కుల ధన విద్యా గర్వము. సో మదత్రయము, మదం అనేది త్రయం అంటే 3 విషయాలు. అవే విషయాలు కుల విషయంలో, ధనం విషయంలో, విద్య విషయంలో. నెక్స్ట్ ప్రదిత కీర్తిగల, పోరు రణము, తనరు ఒప్పు, పొలతి స్త్రీ అండి. సో నెక్స్ట్ చూసినట్లయితే పొలతి స్త్రీ చెప్పుకున్నాం కదా. సంఘాలు సమూహం, సన్నుతి పొగడ్త, బడబానలం సముద్రంలో ఉండే అగ్నిని బడబానలం అంటారండి, బడబాగ్ని. నెక్స్ట్ అంగకములు అంటే అవయవాలు, డెందము అంటే హృదయము, తరుణము సమయము, మున్నీరు సముద్రం. కన్నీరు మున్నీరుగా అంటే కన్నీరు సముద్రం అయి పొంగేలాగా అనమాట అండి. నెక్స్ట్ పర్యాయ పదాలు చూసినట్లయితే తల్లి, జనని, మాత, తరుణము సమయము, కాలము, కాశీ యుక్తగ్రామం, వారణాసి కాశిక, మున్నీరు సముద్రం, కడలి, అంబుది, నారి స్త్రీ, రాయ, పొలతి, వెలది. అంతేకాకుండా మనం అర్థాలను కూడా చూద్దామండి, ఇంకొన్ని మిస్ అయినవి. సో పర్యాయ పదాలు కదా ఇవి. పాపము పాతకం, దురితం, కృష్ణుడు సౌరి, నల్లనయ్య, మేఘశ్యాముడు, రథము తేరు, అరథము. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూసినట్లయితే విద్య అవిద్య, యాచకుడు దాత. సో యాచకుడు అంటే తీసుకునేవాడు, అడిగేవాడు. సో దాత అంటే ఇచ్చేవాడు. వీరుడు భీరుడు. సో వీరుడుకి బీరుడు అంటే భయస్థుడు అని. సో భేదం అభేదం, పుణ్యం పాపం, అస్పృశ్యత స్పృశ్యత, అఘము అనఘము, సద్గుణం దుర్గుణం, సత్కవి కుకవి, దుర్గతి సద్గతి. సో ఇవి పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యతిరేక పదాలండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రకృతి వికృతులండి. కవి కయి, రత్నమా రతనము. సో రత్నము రతనము, గర్భము కడుపు, విద్య విద్యే. నెక్స్ట్ గుణము గుణము, దుఃఖము దూకలి, కృష్ణుడు కన్నడు, ప్రాణము పానము, అలాగే రథము అరథము. నెక్స్ట్ సమాసాలండి. సో మనకి ఈ చాప్టర్లో మనకి బ్యాక్ సైడ్ సమాసాలు, సో ఇందులో భాగంగా ద్వంద్వ సమాసం గురించి ఇచ్చారు. అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు, అలాగే ధర్మాధర్మాలు, పాపపుణ్యాలు, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలండి. సో సో మనకి ఇక్కడ ఏంటంటే పూర్వపదంలోను ఉత్తర పదంలోనూ కూడా సమాన అర్థాలు కలిగినటువంటి పదాలు వస్తే, నామవాచకాలు వస్తే అది మనకి ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ సందులండి. సో సందులు చూసినట్లయితే చూడండి, ఇక్కడ
రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తారు. సో మొదటి పదం యొక్క చివర ఉండేటువంటి అంటే పూర్వస్వరంతో దాన్ని పిలుస్తారు. మొదటి పదం చివర ఊ ఉంటే ఉత్వ సంధి, ఆ ఉంటే అత్వ సంధి, ఈ ఉంటే ఇత్వ సంధి అవుతుందండి. చూడండి, అత్వసంధి బహుళం కాబట్టి 4 విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి. చూసినప్పుడు చూసి ప్లస్ అప్పుడు, సీతమ్మ సీత ప్లస్ అమ్మ, చాలినంత చాలినా ప్లస్ అంత, వచ్చినందుకు వచ్చినా ప్లస్ అందుకు, సీత అన్నది సీత ఎన్నది. సో యా అడిషనల్గా యాడ్ అవ్వచ్చు. అంటే నిషేధ రూపం అంటే సంధి జరగని రూపం. మేనత్త మేనయత్త అంటే సంధి జరగని రూపం, ఎడాగం సంధి. ఒకనొక ఒక ప్లస్ ఒక అంటే అన్న విధంగా వచ్చిన రూపం అనమాట. సో ఇన్ని విధాలుగా మన సంధులు అనేవి జరుగుతాయి. సో ఈ విధంగా మనం తెలుగు సంధుల్లో బహుళము, నిత్యము, నిషేధం, వికల్పం, అన్యవిధం అని చెప్పేసి 4 రకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇలా 4 రకాలుగా చూడండి. తగినంత, తగిన ప్లస్ అంత అంటే సంధి జరిగింది నార్మల్గా. సో అంటే అత్వ సంధి. చూసినప్పుడు, చూసిన ప్లస్ అప్పుడు అత్వ సంధి. ఇచ్చినంత, ఇచ్చిన ప్లస్ అంత. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు. నెక్స్ట్ సో అంతేకాకుండా ఈ లెసన్ బ్యాక్ సైడ్ ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అని చెప్పేసి ఒక చక్కగా గేయంలాగా ఇచ్చారండి. చూడండి, ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుష్యులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచంలో విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాలలోంచి పలుకులు బయలు వెల్లడతాయో, ఎక్కడ అలసట నెరగతి శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చేస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాల్లోకి కార్యాల్లోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేలుకొలుపు. సో అని చెప్పింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. చూడండి నెక్స్ట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఎక్కడ నిర్భయంగా. సో దాని యొక్క కవి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన యొక్క కాలం 17/5/1861 నుండి 7/8/1941 వరకు. వీరు విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. సో ఈయన బెంగాలీ, ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలు చేశారు. 1913లో ఆయన గీతాంజలికి గాను నోబెల్ బహుమతిని పొందారండి. నెక్స్ట్ చూసినట్లయితే జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొలిపిన మహనీయుడు పై కవిత ఈయన రచించినటువంటి గీతాంజలిలో ఉందండి. సో నెక్స్ట్ చూడండి, ఇంకొక కవి గురించి మనకి ఇక్కడ ఇచ్చారు ఏంటంటే గుడిపాటి వెంకటచలం. సో కాలం 18/5/1894, 4/5/1979. సో ఈయన కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి పరితపించారు. అంతేకాకుండా ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు. విద్యను, పెంపకాన్ని మేళవించవలసినటువంటి అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు అంటే సో మనం చెప్పుకున్నటువంటి గుడిపాటి వెంకటచలం. నెక్స్ట్ లెసన్ ధర్మనిర్ణయం అండి. సో ఈ ధర్మనిర్ణయం అనే పాఠ్యభాగం చూసినట్లయితే ఇది ప్రక్రియ చారిత్రక కథ, ఇతివృత్తం స్థల పురాణం, పాత్రలు మాధవ వర్మ అలాగే దుర్గాదేవి. ఇంకా చెప్పాలి అంటే ఉద్దేశం కనుక మనం చూసినట్లయితే
సో ఉద్దేశం చూసినట్లయితే, ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించినటువంటి మేటి రాజు మాధవ్ వర్మ ఆయన ధర్మనిరతిని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అండి. ఈ పాఠంలో ఏ ఊరును ప్రస్తావించారంటే విజయవాడ. ధర్మ నిర్ణయం పాఠంలో రాజుగారి పేరేంటంటే మాధవ్ వర్మ. నెక్స్ట్ మనం చూసినట్లయితే భాషాంశాలు అలాగే అర్థాలు. సువర్ణం బంగారం, సపర్యలు అంటే సేవలు. సో నెక్స్ట్ చూడండి, అసువులు అంటే ప్రాణాలు, అశ్వం గుర్రం, ఆనతి ఆజ్ఞ, ఆపన్నులు ఆపదలో ఉన్నవారు. సో ఘడియ అంటే 24 minutes సమయాన్ని గడియ అంటారండి. సో అలాగే ప్రకృతి వికృతులను చూసినట్లయితే, రథం అరథం, కొట్టము కోట, పుత్రుడు బుట్టెడు, భటుడు బంటు. సో ప్రకృతి వికృతులు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బంధువులు బంధుగులు, కుమారుడు కొమరుడు, వీధి వీధి, ఒత్తు ఉండదండి. ఓకేనా. ఆన్సర్లోకి వచ్చినప్పుడు ఒత్తు ఉండదు, మొత్తం అంతా సేమ్ అనమాట. మంత్రి మంతిరి, మూర్తి మూర్తి, మూర్తి మూర్తి, అంతఃపురం అంతఃపురి, ఆజ్ఞ ఆన, శాసనం చట్టం, కార్యము కర్జము, వృద్ధి పెద్ద. ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులండి. నెక్స్ట్ చూసినట్లయితే సమాసాల్లో భాగంగా మనకి ఇక్కడ ద్విగు సమాసం గురించి చెప్పారంటే, అంటే సంఖ్యాపదం పూర్వపదంగా ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటారు. ఉదాహరణ 4 ముఖాలు, 4 సంఖ్య గల ముఖాలు. అలాగే 3 కన్నులు, 3 సంఖ్య గల కన్నులు. పంచ పాండవులు, పంచ అంటే 5 సంఖ్య గల పాండవులు. ముల్లోకాలు, 3 సంఖ్య గల లోకాలు. అలాగే 7 ద్వారాలు, సో 7 సంఖ్య గల ద్వారాలు. సో ఇవన్నీ కూడా ద్విగు సమాసం అండి. అంతేకాకుండా నెక్స్ట్ చతుర్వేదాలు అంటే 4 సంఖ్య గల వేదాలు. నవధాన్యాలు, 9 సంఖ్య గల ధాన్యాలు. సప్తవర్ణాలు, సప్త సంఖ్య గల వర్ణాలు. సో నెక్స్ట్ అలంకారాలండి. శోకదేవత లాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది. దేవత లాగా వలె వస్తే ఉపమాలంకారం, పూర్ణోపమాలంకారం. అలాగే దుర్గాదేవి కనక వర్షం కురిపించింది. సో కనకం అనడి వర్షం, కనక వర్షం, వర్షం అనేది కనకం. సో కనకం వంటి, సో వంటి వచ్చినా కూడా రూపకాలంకారం కదండి. సో కాబట్టి సో వర్షం వంటి కనకం. సో ఇది మనకి ఇక్కడ అలంకారాల పార్ట్ అండి. సో నెక్స్ట్ సంయుక్త వాక్యం మనకి ఇంతకుముందు రాలేదు కాబట్టి చూడండి. సమప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కాబట్టి కానీ, మరియు, లేదా వంటి పదాలు వాక్యాలుగా కలుపుతారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. సో మనం కానీ, మరియు, లేదా, సో ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని వాక్యాలను ఫ్రేమ్ చేయాలన్నమాట. చూడండి, మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. సో దీన్ని ఎలా మనం రాయొచ్చు అంటే మధు రహీం జాన్ బడికి వెళ్ళారు. సో ఇక్కడ మనకు మరియు అని పెట్టుకోవచ్చు. మధు రహీం మరియు జాన్ బడికి వెళ్ళారు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, సీత అక్క గీత చెల్లెలు. సీత గీత అక్క చెల్లెళ్ళు. సీత మరియు గీత అక్క చెల్లెలు. కామా అంటే కానీ అనే కదండి. నెక్స్ట్, శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. అలా 2 సమప్రాధాన్యం కలిగినటువంటి వాక్యాన్ని కలిపితే అది సంయుక్త వాక్యం అండి. నెక్స్ట్ మనకు చదువు ఆనందించేలో భాగంగా ఇక్కడ నేరము శిక్ష ఇచ్చారు 9th చాప్టర్లో. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అహింసకున్న శక్తిని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క, ఈ కథ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. సో ఇది మనకి 7th నుండి 9th చాప్టర్ వరకు అండి. సో ఈ వీడియో పైన మీకు ఏదైనా అబ్జెక్షన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.